విప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది అని అందరికీ అనిపిస్తుంది. కానీ చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు వణుకుతుంది, చేతులు వణుకుతుంది. మనం కూడా ముందుకు వెళ్ళాలి, విన్ కావాలి, గెలవాలంటే మన లోపల ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. తన లోపల నుండి వెలువడే రఫ్తు మాత్రమే ఇనుమును నాశనం చేస్తుంది. అలాగే ప్రతి వ్యక్తిని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. తన లోపల నుండి వెలువడే నకారాత్మకమైన ఆలోచనలు మాత్రమే తనని ఎదగనివ్వకుండా చేస్తుంది. ఎవరో హీరో కావాలన్నారు, ఎవరైతే సెలబ్రిటీ కావాలనుకుంటున్నారు, ఎవరైతే లైఫ్లో గెలవాలి అనుకుంటున్నారు, వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. హాయ్, హలో సౌజన్య. హలో హలో, మై నేమ్ ఈజ్. హలో ఎవ్రీబడి, అందరు బాగున్నారా? బాగున్నారా? ఎస్. ఏ కాలేజ్? ఏంటి ఇంకా ఊపు రావట్లేదు? నాగలక్ష్మి గారు, సూపర్. అటు చెప్పు. హాయ్, మై నేమ్ ఈజ్ నాగలక్ష్మి. హాయ్. ఏ కాలేజ్? అరవట్ల గట్టిగా. ఏం అవ్వాలనుకుంటున్నావు? అందరి ముందు మాట్లాడడం ఇలాగా చాలా హ్యాపీగా ఉంది నాకు. హ్యాపీగా ఉందంట. చూడండి ఎంత హ్యాపీగా ఉంది. రైట్, భయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడగలుగుతాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ నేను మాత్రం అనుకున్నది సాధిస్తాను. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు దాకా స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అయితే, కానీ మా ఫ్రెండ్స్ నుంచి నాకు తెలియని ధైర్యం వచ్చింది. మా గురువు గారు శ్రీనివాస్ పెరుమల గారు, కమాన్ సార్. థ్యాంక్ యూ సార్. విప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది, విప్పి చెప్పాలని ఉంది అని అందరికీ అనిపిస్తుంది. కానీ చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రం చెప్పాను కదా, కాళ్ళు వణుకుతుంది, చేతులు వణుకుతుంది. ఇందాక మనకి హేమశ్రీ గారు వచ్చారు ఇక్కడికి. పాపం ఎంత స్ట్రాంగ్గా ధైర్యం చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఫోటోలకు ఎక్కారు, కెమెరాలకు ఎక్కారు. రేపు మన ఇంపాక్ట్ యూట్యూబ్లో కూడా కనపడతారు. తను ఒక సెలబ్రిటీ అయింది, అవునా కదా? ఎస్, మనం కూడా ముందుకు వెళ్ళాలి, విన్ కావాలి, గెలవాలంటే మన లోపల ధైర్యం, ఆత్మస్థైర్యం ఉండాలి. రతన్ టాటా గారు ఏమంటారంటే, ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు, కానీ తన లోపల నుండి వెలువడే రఫ్తు మాత్రమే ఇనుమును నాశనం చేస్తుంది. అలాగే ప్రతి వ్యక్తిని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు. తన లోపల నుండి వెలువడే నకారాత్మకమైన ఆలోచనలు మాత్రమే తనని ఎదగనివ్వకుండా చేస్తుంది, అవునా కదా? ఎస్. సో మీకు మార్నింగ్ అడిగాను, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే ఎంతమందికి భయం ఉంది? ఓకే, ఎస్. ఇదంతా కూడా ఈ భయం అనేది మన మనసు లోపల ఉంటుంది. ఇక్కడ స్టేజ్ మీద అయితే ఎక్కడా లేదు. నేను ఎన్నోసార్లు స్టేజ్ పైకి ఎక్కి మొత్తం వెతికాను, నాకు ఎక్కడా కనపడలేదు. మీకు ఎవరికైనా కనపడుతుందా స్టేజ్ మీద ఫియర్? రైట్. సో మీరు జీవితంలో మీరు కూడా విన్ కావాలి, గెలవాలి, నేను కూడా నెగ్గాలి అని మీరు అనుకున్న వాళ్ళు, నేను ఒక 2 నిమిషాలు మీకు స్టేజ్ మీద నిలబడే అవకాశం ఇస్తాను. 2 నిమిషాలు స్టేజ్ మీద ఒక చిన్న యాక్టివిటీకి అవకాశం ఇస్తాను. నిన్ను కొట్టను, తిట్టను, కొరుకను, ఏమి చేయను. ఎస్, ఇందాక హేమశ్రీ గారు వచ్చారు కదా, హేమశ్రీ గారు ఇక్కడ సార్ కొంచెము అటు ఇటు చెయ్యలేవట్టండి అది అని చెప్పారు, అది కూడా అన్నాను. కానీ మీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రంతో మీకు భయం అనేది మొత్తం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భయం వెళ్ళిపోతుందో
సెలబ్రిటీస్ అవుతారు. ఎస్, అవునా? సెలబ్రిటీ కావాలని ఉందా లేదా? ఎస్. కానీ నేను ఫస్ట్ ఒక ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తాను. ఎవరు చూద్దాం? ఆది పరాశక్తులా లేకుంటే మీరా? ఎవరు ముందుకు వస్తారు? ఇద్దరు. ఎస్, హ్యాండ్ రేస్. ఫస్ట్ ఎవరైతే హ్యాండ్ రేస్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. చూద్దాం 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 చూద్దాం. ప్లీజ్ కమ్, ఫాస్ట్గా రావాలి. ఎవరైతే వద్దామనుకుంటున్నారో, ఎవరో హీరో కావాలన్నారు, ఎవరైతే సెలబ్రిటీ కావాలనుకుంటున్నారు, ఎవరైతే లైఫ్లో గెలవాలి అనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి. సూపర్ అమ్మా. ఎస్, చూడు, అవకాశం ఇచ్చినా లేదు. ఆది పరాశక్తులు చూడండి, నేనున్న ఎవరికన్నా ఇద్దరిని రమ్మన్నాను, ముగ్గురు వస్తున్నారు. అవునా? ఎస్. ఓకేమ్మా, ఇక్కడ నిలబడండి. ఏమనను. చూడండి ఎంత భయం ఉంటుందంటే మనకి. ఇప్పుడు వీళ్ళు భయస్థులు కాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే రమ్మనంగానే వచ్చేసారు, చూసావా? వాళ్ళ లోపల టన్నుల కొద్ది ధైర్యం ఉంది. భయస్థులు మీరు అనుకోకండి, మీరు కాదు. ఎందుకులే, స్టేజ్ సరిపోదని చెప్పేసి మీరు కూర్చొని ఉన్నారు, లేకుంటే మీరు వచ్చేసారు. ఏమంటారు కదా? అయితే నేను చాలాసార్లు గమనించాను, వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటాం కానీ భయం వేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, అనుకోకుండా స్టేజ్ మీదకి వచ్చే పరిస్థితి వచ్చినా కానీ ఇక్కడ ఇంతమంది ఉంటే ఇలా చూసి మాట్లాడుతూ ఉంటాం, రైట్? లేదంటే చెయ్యలు, లేకుంటే వెనకకి పోతుంది, లేకుంటే ఇదైతాం. అసలు ఎవరు చూస్తే కళ్ళ నుంచి నన్ను ఏం చేస్తారో అని చెప్పేసి కళ్ళు కూడా అటు సైడ్ పెట్టాం, ఇలా పక్కకు తిప్పుకొని పెట్టుకుంటూ ఉంటాం. అవును కదా? ఎస్. సో ఇలాంటివన్నీ మనం మనసులో ఉన్నాయి మాత్రమే, చిన్నగా మన మనసులో ఉన్న ఆలోచనలు మాత్రమే. ఎస్ మా, నీ పేరు? సాయి తేజస్విని. విటిజయం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? పేరు? హాయ్, హలో. సౌజన్య. హలో. హలో. మై నేమ్ ఈజ్. హలో ఎవ్రీబడి. అందరు బాగున్నారా? బాగున్నారా? ఎస్. ఏ కాలేజ్? ఏంటి ఇంకా ఊపు రావట్లేదు? సూపర్, రైట్. హాయ్, అది లెక్క, రైట్. నా పేరు నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, సూపర్. అటు చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ నాగలక్ష్మి. హాయ్. ఏ కాలేజ్? అరవట్ల గట్టిగా. ఏం అవ్వాలనుకుంటున్నావు? ల్యాబ్ టెక్నీషియన్ కావాలనుకుంటుంది. కాబోయే ల్యాబ్ టెక్నీషియన్ కి అందరికి గట్టిగా చప్పట్లు. 1 2 1 2 3. ఎస్, చెప్పండి, అటు చూసి చెప్పండి. బీజేపీ టీఎల్బీ డిగ్రీ కాలేజ్. ఓకే, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఉంది. రైట్. ఫస్ట్ మీరు వచ్చారు కదా, మీరు ఒక్కసారి చెప్పండి ఎలా ఉంది? ఇంతసేపు నిలబడ్డారు కదా ఇక్కడ, ఎలా ఉంది? ఈ సెకండ్స్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అందరూ ముందు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి, దగ్గర పెట్టుకొని చెప్పండి. మళ్ళీ చెప్పండి. అందరూ ముందు మాట్లాడడం ఇలాగ చాలా హ్యాపీగా ఉంది నాకు. హ్యాపీగా ఉందంట. చూడండి ఎంత హ్యాపీగా ఉంది, రైట్? ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాం. భయం పోవాలంటే మీకు ఒక యాక్టివిటీ చెప్తాను. ఎస్, ఏం యాక్టివిటీ అంటే డ్యాన్స్ ఎంతమందికి వస్తుంది మీకు? ఓ సూపర్, రైట్. డ్యాన్స్ ఎవరెవరికి రాదు మీ దాంట్లో? డ్యాన్స్ ఎవరెవరికి రాదు? అందరికి వస్తుంది, మీకు రాదు.
ఓకే, మీకు కొంచెం కొంచెం తోడం రైట్. మీకు రాదు, డ్యాన్స్ రాదు. డ్యాన్స్ ఎట్లా చేయాలని నేర్పిస్తాను. కానీ ఇంట్లో వంట పని వస్తుందా? గిన్నెలు తోముతారా? ఎస్. ఊడుస్తారా? నిజం, ఊడుస్తారు. గిన్నెలు తోముతారు, ఊడుస్తారు. ఏమైనా వంట పని వస్తుందా? దోశలేసుడు అదంతా వస్తుందా? పక్కా. ఎస్. ఇప్పుడు మనము డ్యాన్స్ చేయడానికి వీటినే టూల్స్గా యూజ్ చేస్తూ డ్యాన్స్ చేద్దాం. ఓకేనా? ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు అక్కడ వాళ్ళు కుళ్ళుకోవాలి. ఇప్పుడు మీకు ఎవరికి వచ్చే అవకాశం లేదు, అవకాశం ఇవ్వను. ఓకేనా? వాళ్ళు మేము పోకపోతే మీ అని చెప్పేసి కుళ్ళుకోవాలి. అలా మనం డ్యాన్స్ చేద్దాం. ఎట్లా చేద్దాం? ఫస్ట్ దోశలు ఎట్లా వేస్తాం? ఇది చూడండి. ఫీల్ ఫ్రీ. ఎస్. కమ్ క్లోజ్. కొంచెం రండి. భయమే లేదు మనకి. చూడండి, భయాన్ని అధిగమిస్తాం. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ కమ్ ఫ్రంట్. ఎస్. ఓకే. దోశలు ఎలా వేస్తాం? దోశలు రైట్. దోశలు ఇలా వేస్తాం, అంతే కదా? ఇల్లు ఎలా ఊడుస్తాం? ఎస్. దిస్ ఈజ్ 2. దిస్ ఈజ్ 1. దిస్ ఈజ్ 2. అండ్ థర్డ్ ఈజ్ ఏంది? గిన్నెలు తోముతాం కదా. ఎస్. దీన్ని యూజ్ చేస్తూ మనం డ్యాన్స్ చేద్దాం. ఓకేనా? ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. 1 2 3 గో. 1 2 2 అటువంటి 2 3. థ్యాంక్ యూ. సో చాలా బాగా అద్భుతంగా చేశారు కదా? ఎలా ఉంది? విజిల్ వద్దు, చప్పట్లు అరుపులతోటి ఎలా ఉంది? మళ్ళొక్కసారి రెస్పాన్స్. రైట్, సూపర్. మనం అనుకున్నట్టుగా మీరందరూ కూడా ఒక నంబర్ 1 ప్లేస్లోకి అయితే వెళ్తారు. అందరికంటే 4 అడుగుల ఎత్తులో ఎప్పుడూ ఉంటారు. ఎస్. ఒక్కసారి మీకు ఎలా అనిపించింది? అంటే స్టేజ్ మీదకి వస్తే ఎక్కడ ఉంది భయం? ఎక్కడ ఉంది? ఏం భయం అవుతుంది? ఇప్పుడు ఉందా పోయిందా అనేది ఎవరు మాట్లాడతారు? క్రిస్ప్గా 30 సెకండ్స్లో. Good evening everyone. My name is Zahira Mishri. I am from Vijay Degree College. స్టేజ్ ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది. బట్ ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదు అని చెప్పేసి నేను ఎక్కాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎస్ మా, భయం అనేది లేకుండా పోయింది. పోయింది సార్. ఇప్పుడు ఎవరితోటైనా మాట్లాడగలుగుతాం. ఎస్ సార్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? How are you all? నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ నేను మాత్రం అనుకున్నది సాధిస్తాను. అందనంత ఎత్తులో ఉంటాను. మీరు కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్.
సెకండ్స్ ఫీడ్బ్యాక్ సెషన్ మీద ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు రికార్డ్ చేస్తాను. యా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ నైస్. ఇంకెవరు మాట్లాడతారా? సూపర్. ఎలా ఉంది ఫీల్? చెప్పు తల్లి. On behalf of Vijay Degree College and speaking about Impact International, this is a very lucky opportunity for me. I remove my stage fear and come out within dayas. Thank you for giving this opportunity to all the dignities. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకొకరికి ఎవరు మాట్లాడతారు? ఎస్ ఇస్తాను, మీకు కూడా ఇస్తాను. యా ఎలా ఉంది ఇక్కడికి వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి తేజస్ని. నేను ఫస్ట్ అక్కడ నుంచి అక్కడ కూర్చొని అనుకున్నా ఇక్కడ నుంచొని మాట్లాడండి, ఎంత ధైర్యం కావాలి ఏంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నా. కానీ నాకు ఇక్కడ రావాలని చెప్పి అంతగానో అనిపించింది. కానీ ఆలోచించుకుని వచ్చేసాను. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఎటువంటి టెన్షన్ లేదు, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. లేదు చెప్పట్లేదా? యా లాస్ట్ అమ్మాయి మాట్లాడుతున్నది. చూడండి, ఫస్ట్ రమ్మంటే రాను రాను అంటారు, ఇప్పుడు వద్దు అంటే వినరు. రైట్, అది దీని పవర్, స్టేజ్ పవర్ చూస్తుంటే భయం వేస్తుంది. ఒక్కసారి పైకి వస్తే మనల్ని ఒక అద్భుతమైన శక్తి మనల్ని వరిస్తుంది, మనల్ని విజయం వైపు ప్రయాణింపజేస్తుంది. చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా ఒక్కసారి అరవండి. థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పుడు దాకా స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం. అయితే కానీ మా ఫ్రెండ్స్ నుంచి నాకు తెలియని ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీలాంటి వాళ్ళు ఉంటే చాలా ధైర్యంగా ఉండగలుగుతామని చెప్తాను సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మా, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు వాడుకోండి స్టేజ్ని, ఓకేనా? ఎస్ మిత్రులారా, ఓవరాల్గా మీకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అన్నీ ఇంతే, అన్నీ కొంచెం చిన్నవి మాత్రమే. అన్నీ మన మనసులోనే ఉంటుంది. ఏదైతే ఎప్పుడైతే మనం సాధించాలి, మనం విన్ కావాలి, మనం గెలవాలి అనే ఒక దృఢ సంకల్పం మన మైండ్లో ఉన్నదనుకోండి, ఈ ఆటంకాలు ఏమో అడ్డురావు. స్టేజ్ మీద మనకి ఏ ఫియర్ కనపడది, ఏ ఆటంకాలు అడ్డురావు. ఎప్పుడు కానీ దృఢ సంకల్పంతో ఉండండి, దృఢ నిశ్చయంతో ఉండండి, భయాన్ని వదిలేయండి. ఎప్పుడైతే భయాన్ని వదిలేస్తారో విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మీకు మార్నింగ్ చెప్పింది గుర్తుందనుకుంటా. మంచిగా అనిపిస్తే చప్పట్లు కొట్టండి, దబ్బిడిదిబ్బిడ. లేదు బాగా అనిపిస్తే 1 2 1 2 3 అని కొట్టండి. లేదు సూపర్ అనిపిస్తే నిలబడి 1 2 1 2 3 కొట్టినా నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Small token of gift